మనం చెప్పుకున్నాం. ఇది చాలా కీలకమైన అధ్యాయం. దేవుని ప్రణాళికలో 16 అధ్యాయము చాలా కీలకమైంది. ఆయన సంఘం గురించి అనౌన్స్మెంట్ చేయటం, తర్వాత సిలువ గురించి ఆయన ప్రవచించడం జరిగింది. 16 అధ్యాయము 27 వచనం చదువుతున్నాను. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఎవని క్రియలు చొప్పున వానికి పరిఫలం ఇచ్చును. ఇక్కడ నిల్చున్న వాళ్ళు కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నారు. రాజ్యం ఇయటానికి రాజుగా ఇశ్రాయేలు కొరకు వచ్చాడు యేసుప్రభు వారు. రాజ్య ప్రకటన చేశాడు, రాజ్య సువార్త ప్రకటించాడు. యేసుప్రభు వారు ప్రకటించిన సువార్త ఏంటి? రాజ్య సువార్త. ఆయన సువార్తను విన్నవారికి ఏం జరిగింది? రోగులందరూ స్వస్థపడ్డారు. అవునా కదా? సిక్నెస్ లేదు. సముద్రం పొంగును ఆపాడు. స్టామ్స్, తుఫాను లేకుండా చేశాడు. ఆయన రాజ్యంలో ప్రకృతి ఆయనకి లోబడింది. కోడి పుంజు లోబడింది, గాడిద లోబడింది. ఇవన్నీ ఆయన భవిష్యత్తులో చూడబోయే రాజ్యానికి ఒక నమూనాగా చూపించాడు. గల్లియాలో రోగులందరూ స్వస్థపడ్డారు, హాస్పిటల్స్ లేవు కదా, ఉందా మాట. రోగులందరూ ఏమయ్యారు? అయిపోయిన రాజ్యంలో తుఫాన్లు ఉండవు, రోగాలు ఉండవు. ఇది ఆయన వారికి ఇవ్వబోయే రాజ్యం. కరువు అని వారు ఆయనను అంగీకరించలేదు. కాబట్టి యేసుప్రభు ఇప్పుడు ఏం ప్రవచించాడండి? సంఘం అనే ప్రణాళికను ప్రవచించాడు. కానీ ఒకరోజు వారికి రాజ్యం ఇయటానికి వస్తాడు అని మనం చూసాం కదా. దయచేసి ఆ మాట చూడండి. 28వ వచనం, తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు. ఒకటి మాత్రం వాస్తవం, ఇశ్రాయేలుకి మరలా ఏముంది? భవిష్యత్తులో రాజ్యము ఉంది అని చెప్పి మీలో కొందరు చూస్తారు అని చెప్పి ఆయన వెంటనే 6 దినాల తర్వాత ఒక కొండ మీదకు తీసుకెళ్ళాడు. ఆయన రూపాంతరము చెందాడు. ఆ రాజ్యం ఎలా ఉండబోతుందో ఒక నమూనాగా, ఒక లీల అంటారు దాన్ని, ప్రీమియర్ షో. అంటే ప్రీమియర్ షో అంటే ఏంటి? పిక్చర్ రిలీజ్ కాకముందే చూపిస్తారు కదా, దాన్ని ఏమంటారండి? ప్రీమియర్ షో. యేసుప్రభు వారు ఆయన ఉంచబోయే రాజ్యం ఎలా ఉండబోతుందో ముగ్గురిని కొండ మీద తీసుకెళ్ళి చూపించాడు. దీన్ని ఏమన్నారని చర్చాపరిచే సోదరులు, ఇంకా కొంతమంది క్రైస్తవ శాఖలు, ఇదిగిదిగిదిగో అప్పుడే వారు చూశారు కాబట్టి అప్పుడే ఏం ఏర్పడింది? రాజ్యము ఏర్పడింది. ఇక సంఘము కాదు, ఏది ముఖ్యం మనకి? రాజ్యం. సంఘం అనే మాటని వాళ్ళు పక్కన పెట్టేశారు. ఇక వాళ్ళు ఏముంటారు చెప్పండి? రాజ్యము, రాజు. రాజ్యము, రాజు. ఇక్కడే చేంజ్ వచ్చింది. సో యేసుప్రభు వారు వారిని నిరుత్సాహపరచకుండా ఉండటం కోసం ముగ్గురిని తీసుకెళ్ళాడు, వారికి రాజ్యాన్ని నమూనా చూపించాడు. ఇదే మాట ఇందాక మనం చదువుకున్నాం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి. మేము ఆ కొండ మీద విన్నాము, ఆ కొండ మీద చూసాము, మేము కళ్ళారా చూసాము. ఒకరోజు రాబోతుంది, దానికి ప్రవచనాలు ఉండి అని పేతురు గారు రాశాడు. అది వేరే విషయం. సో రాజ్యము అనే కాన్సెప్ట్, ఆ అంశము ఎవరికి సంబంధించింది అన్నది? ఇశ్రాయేలుకి ఎవరికే. సంఘ ప్రణాళిక వేరే. అందుకే యేసుప్రభు వారు ఆఖరిగా ఇశ్రాయేలు ప్రజలకు తన్ను తాను కనపరుచుకోవడానికి గాడిద మీద ఎక్కెళ్ళాడు. దీనుడుగా, రాజుగా. యెరూషలేము వెళ్ళేటప్పుడు ఒక జంక్షన్ వచ్చిద్దంటండి, వై జంక్షన్ లాగా ఉంటుందంట. ఒకటేమో రాజుగారి కోటలోకి వెళ్తుందంట, ఇంకొకటేమో దేవాలయంలోకి వెళ్ళిద్దంట. ప్రజలందరూ ఏమనుకున్నారంటే, ఇదిగో ఈయనే మా రాజు, ఇక ఈయన డైరెక్ట్గా రోమా కోటలోకి వెళ్ళిపోయి వాళ్ళ బల్యాలన్నీ పడగొట్టేసి ఇక మనకు రాజ్యం అయిపోతున్నాడని ఎదురు చూసి ప్రజలందరూ కేకలు వేస్తున్నారు. కానీ ఆయన ఎటు వెళ్ళాడు చెప్పండి? దేవాలయంకి వెళ్ళాడు. వాళ్ళ ఆలోచన ఏమైపోయినాయి? తలకిందులైపోయినాయి. ఓహో, ఈయన నజరేయుడైన ప్రవక్త. యేసుప్రభు వారు ఎంటర్ అయ్యేటప్పుడు ఆయన విలపిస్తాడు, యెరూషలేమా, యెరూషలేమా, అనేక మార్లు నేను మిమ్మల్ని ఏం చేశాను? చేర్చుకోవాలని ప్రయత్నం చేశాను, మీరు నా వైపు రాలేదు, మీళ్ళు మీకు పాడుగా విడవబడింది. చాలా జాగ్రత్తగా వినాలి.
ఇంకొక ఉపమానం కూడా చెప్పాడు యేసుప్రభు వారు లోకాసువార్త 13 అధ్యాయంలో. 3 సంవత్సరాల నుంచి ఎరువేశాను, పంటలు పండించడానికి ఆ యొక్క అంజూరపు చెట్టు కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క ఫలము కూడా రాలేదు. కాబట్టి ఇంకొక సంవత్సరం చూద్దాం, లేకపోతే నరికేద్దాం అన్నాడు. అదేమన్నాడు లేకపోతే నరికేద్దాం. యేసుప్రభు వారు చనిపోయిన 40 years తర్వాత ఇశ్రాయేల్ జాతి అట్లానే ఉంది, వాళ్ళ మనసుల్లో అలానే ఉంది యేసుప్రభు పట్ల. ఆయన ఒక ప్రవక్తగానే ఉన్నాడు, రాజుగా అంగీకరించట్లేదు. ఈ మధ్య మనం ఈస్టర్ సందేశం వినే ఉంటారు కదా, యేసుప్రభు యొక్క పునరుద్ధానం గురించి. ముస్లిం సోదరులు ఏం నమ్ముతారంటే, యేసుప్రభు వారిని సిలువ మీద పెట్టారు, 12 గంటల నుంచి 3 గంటలు చీకటి పడిపోయింది. ఆ చీకట్లో ఆయన తీసేసి వేరే వాళ్ళని పెట్టారు, డూపును పెట్టేశారు. ఆయన సిలువలో చనిపోలేదని నమ్ముతారు 200 కోట్ల మంది ముస్లిం సోదరులు. ఇశ్రాయేల్ ప్రజలు ఏం నమ్ముతారు, ఆయన సిలువలో స్పృహ తప్పిపోయాడు, ఆయన సమాధిలో పెట్టినప్పుడు చల్లగా ఏసీలాగా ఉంది, ఆయన లేచి వెళ్ళిపోయాడు, చనిపోలేదు కానీ కోమాలా ఉన్నాడు, లేచి వెళ్ళిపోయాడు నమ్ముతారు. ఎవరు చెప్పండి? ఇశ్రాయేల్. వారు నమ్మరు ఇప్పుడు కూడా. వాళ్ళ ఇంకా అపనమ్మకం ఉంది, యేసుప్రభుని ఇంకా అంగీకరించలేదు ఈ 2000 years. కాబట్టి ఏం జరిగింది అంటే, AD 70 క్రీస్తు శకం 70వ సంవత్సరం యెరూషలేము తగలబెట్టబడింది. యేసుప్రభు వారు సిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ స్త్రీలు అంటారు, వాళ్ళతో ప్రభువారు అన్నాడు, నా కోసం ఏడవద్దు, మీ గురించి, మీ పిల్లల గురించి. ఎందుకో తెలుసా స్నేహితులారా? పిలాతు చేతులు కడుక్కుంటాడు, ఈ పాపం నా మీద, నా పిల్లల మీద ఉండకూడదంటే ఆ ప్రజలు ఏం కోరుకున్నారు? ఇశ్రాయేలు ప్రజలు మా మీద, మా పిల్లల మీద ఉండాలని కోరుకున్నారు. కాబట్టి ఏం జరిగింది? 40 years గడిచిపోయినాయి, యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి 40 అనేది పరీక్ష. వెయిట్ చేశాడు దేవుడు, మారతారేమో, మారలేదు. కాబట్టి AD 70లో యెరూషలేము తగలబెట్టబడింది, దేవాలయం ధ్వంసం చేయబడింది, ఇశ్రాయేలు ప్రజలంతా ప్రపంచమంతా చెదిరిపోయారు. ఒక సైనికుడు ముందుగా చెప్పాడు, రోమా సైన్యాధ్యక్షుడు, దేవాలయం జోలికి వెళ్ళొద్దు, గొడవలు అవుతాయి అంటే, ఒక సైనికుడు కాగడ ఇసిరేశాడు దేవాలయంలోకి. ఆ కాగడాకి లోపల ఉన్న ఫర్నిచర్ అంతా కాలిపోయి, బంగారం కరిగిపోయి మట్టి పిల్లల్లోకి వెళ్ళిపోయింది. ఆ బంగారం కోసం పునాదులు తవ్వేశారు. యేసుప్రభు వారు మత్తయి 14 అధ్యాయం చెప్పాడు, రాయి మీద రాయి లేకుండా వచ్చింది. దేని కొరకండి? బంగారం కొరకు. ఏం చేశారు? పునాదులు తవ్వేశారు. AD 70లో జరిగింది. మరి దేశం ఎట్లా ఏర్పడింది? ఒక్క 10 నిమిషాలు ఇశ్రాయేల్ చరిత్ర వినాలి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు వారిని శిక్షిస్తున్నా, వారిని శ్రమలు పెడుతున్నామా, వారిని మాత్రం విడిచిపెట్టలేదు. రోమపత్రిక మాట ఉంటుంది 9వ అధ్యాయంలో, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను విసర్జించిన అట్టన రాదు కదా. వదిలిపెట్టేశాడా? వదిలిపెట్టలేదు. ఆయా దేశాలు వెళ్ళిపోయారు, ఇండియాకు వచ్చారు. తోమా గారు ఇండియాకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి? ఎందుకు వచ్చాడు తోమా గారు? ఎవరికి? ఇండియా వాళ్ళకి చెప్పడానికా? చెదరని ఇశ్రాయేలుని చెప్పడానికి వచ్చాడు స్నేహితులు. అపోస్తులు వాళ్ళ గురించి చెప్పడానికి వచ్చారు. వాస్తవానికి AD 70లో చెదిరిపోయారు. ఇండియా, ముంబై, కేరళ సముద్ర మార్గాలు కదా, అందుకే ముంబైలో, కేరళలో ఎక్కువ యూదులు ఉంటారు. మీరు ముంబై వెళ్తే వాళ్ళ సినగోగ్స్ ఉంటాయి. 1950 ఆ టైంలో ఒక ఆయన మేయర్గా చేశాడంట, ఒక యూదుడు ముంబైకి, కేరళ. వారు ఏ దేశం పోయినా, ఎక్కడికి పోయినా దేవుడు వారిని ఆశీర్వదించాడు. అది వాళ్ళ స్పెషాలిటీ. వాళ్ళకు ఒక వాగ్దానం ఉంది చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. దేవుడు వారిని విడిచిపెట్టవచ్చేమో, కానీ వారిని ఆశీర్వదించకుండా ఉండలేదు, వారిని అభివృద్ధి చేయకుండా ఉండలేదు. 29:6 చదువుతారు బ్రదర్ ఎవరైనా? మీరు ఏ దేశాలు పోయారో ఆ దేశాల్లో మీరు హ్యాపీగా ఉండండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లలను కనండి, పంటలు వేయండి, నాటులు నాటండి, కోతలు కోయండి. 7వ వచనం, మీరు ఏ పట్టణాలు ఉంటారో ఆ పట్టణాలు దాని కొరకు ప్రార్థన చేయండి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును.
మీ బైబిల్ చక్కగా నోట్ చేసుకున్నది. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఏ పట్టణం వెళ్ళారో ఆ పట్టణాలు డెవలప్ అయినాయి స్నేహితులారా. న్యూయార్క్ వెళ్ళారు, న్యూయార్క్ డెవలప్ అయింది. జర్మనీ వెళ్ళారు, జర్మనీ డెవలప్ అయింది. రష్యా వెళ్ళారు, రష్యా డెవలప్ అయింది. ముంబై వెళ్ళారు. చెప్పండి, ఈనాడు ఇండియాకి ఆర్థిక రాజధాని ఏది? ముంబై. ప్రపంచ ఆర్థిక రాజధాని ఏది? న్యూయార్క్. న్యూయార్క్లో 70% ఇండస్ట్రీస్ వాళ్ళవే. అభివృద్ధి, దేవుడు వారికి అభివృద్ధి ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. చెదిరిపోయారు, దేవునికి దూరం అయ్యారు, కానీ వారు దేవుడిని బ్లెస్ చేస్తానే వచ్చాడు. AD 70 నుంచి 1430 సంవత్సరం వరకు ప్రపంచం చెదిరిపోయారు. పెద్ద ధనవంతులుగా ఉన్నారు, కోటీశ్వరులు అయ్యారు, వడ్డీ వ్యాపారస్తులు అయ్యారు ప్రపంచానికి వాళ్ళు. కానీ వాళ్ళ మనసులో మాత్రం ప్రభు మీద ఎలా ఉంది? అదే భావం. ఆయన ఒక ప్రవక్త, అంతే. యేసు ప్రభువుని వారు రక్షకుడుగా అంగీకరించలేదు. ఎహెజ్కేలు గ్రంథం 37 అధ్యాయంలో ఒక గొప్ప ప్రవచనం ఉంది. ఎండిపోయిన ఎముకలు అవన్నీ కదలటం, అవన్నీ రాజ్యంగా ఏర్పడటం, ఒక చోట చేరటం, ఒక దేశంగా ఏర్పడటం, ఒక గొప్ప ప్రవచనం ఉంది. దీన్ని ఏమంటారంటే, ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సోదరులు, ఇదంతా మనం దాన్ని ఆత్మీయంగా చూడాలి బ్రదర్. అదంతా ఒట్టిదే, మళ్ళా దేశం ఏర్పడటం అదంతా జరగదు. ఆత్మీయంగా దేవుడు ఉజ్జీవపరుస్తాడు. ఎండిపోయిన ఎముకలను ఏం చేస్తాడు? ఉజ్జీవపరుస్తాడు. మన ఎండిపోయిన వాళ్ళం మనల్ని ఏం చేస్తాడు? ఆయన ఉజ్జీవపరుస్తాడని చెప్తారు. కాదు, స్థిరమైన ప్రవచన వాక్యం. ఎప్పటికైనా ఇజ్రాయెల్ దేశం ఏర్పడిద్ది. ఇజ్రాయెల్ వాళ్ళ దేశానికి వెళ్తారు, చెదిరిపోయిన వారు చేరుకుంటారు, యెరూషలేము రాజధాని అయింది, యేసు ప్రభు రాజు అవుతాడని పాత నిబంధనలు చాలా వాక్యాలు ఉన్నాయి. అవి నమ్మారు, అవి జరగాల్సిందే. 1430 సంవత్సరంలో యూరప్ ఖండంలో ఇశ్రాయేలు జాతి ఎక్కువగా ఆశీర్వదించబడుతుంది. ఒక ఊరున్నారు, ఆ ఊరిలో 10 మందే వచ్చారు, వీళ్ళు 100 మంది ఉన్నారు. ఆ 10 మందే గొప్పగా ఉంటుంటే స్వీడన్ రాణి ఒక ఆమె, ఇసబెల్లా అనే ఒక ఆమె ఒక ఆజ్ఞ జారీ చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్. యూరప్ ఖండంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ క్యాథలిక్ మతం తీసుకోవాలి, లేకపోతే మా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, లేదా ఖడ్గానికి బలి అవ్వాలి. చాలా కష్టమైన శాసనం. ఏం చేయాలండి వాళ్ళు? ఏం కావాలి? క్యాథలిక్ విగ్రహారాధనలోకి రావాలి. ఇశ్రాయేల్ విగ్రహారాధన చేయరు. కరెక్ట్గా అదే టైంలో కొలంబస్ అమెరికా కనిపెట్టాడు. సో ఏమవుతున్నారు? యూరప్ ఖండం నుంచి ఎక్కడికి వెళ్తున్నారండి? అమెరికా. స్లోగా వలసలు ప్రారంభమైనాయి. యూరోప్లో ఉన్న ఇజ్రాయెల్ మీద దాడులు ప్రారంభమైనాయి. ఇప్పుడు కూడా అంతే. వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఎవరికి తెలియకుండా ఉంటారు. ఎప్పుడైనా ఏం కావచ్చు? దాడులు జరగవచ్చు. చేబ్రోల్ దగ్గర, గుంటూరు డిస్టిక్ చేబ్రోల్ దగ్గర మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. యోధ వంశం ఎఫ్రాయిం గోత్రానికి చెందిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి. నేను వెళ్ళి కలుసుకున్నాను వాళ్ళని. వాళ్ళకి DNA పరీక్ష చేశారు హైదరాబాద్ CCMBలో. ఆ పరీక్షలో కూడా తేల్చారు వీళ్ళ జన్యువులు ఇజ్రాయెల్కి సంబంధించినవి. అక్కడ కూడా రిపోర్ట్ పంపించారు. ఆ దేశంలో వీళ్ళ పేర్లు ఉన్నాయి. ఆయన చెప్పాడు, మేము ఎప్పటికైనా ఆ దేశం వెళ్ళిపోతామండి అని. వాళ్ళ మీద రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆల్ ఖైదా వాళ్ళు దాడి చేశారు. అందుకని ఇప్పుడు కూడా ఆ ఊరిలో పోలీసులు పహారా ఉంటుంది వాళ్ళ కోసం. సో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఏముంటుందండి? ప్రాణభయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మీద చదవండి. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయం ఉంటుంది. ఎప్పుడు రాత్రి అయిద్దో నీకు తెలియదు, ఎప్పుడు పగలైద్దో నీకు తెలీదు. ఉంటుందో మీరు చదువుకోండి. భయంగానే ఉన్నారు. కారణం ఆనాడు వారు చేసిన సిలువ కార్యాన్ని బట్టి. కానీ దేవుడు వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు బ్రదర్? జాతి నశించకుండా అట్లానే ఉంది. ఒకవేళ ఇశ్రాయేలు జాతి కనుక లేకపోతే మనం ఈ బైబిల్ మూసేసుకోవచ్చు, ఈ కాన్ఫరెన్స్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. హమాస్ వాళ్ళు ఎన్నో వేల రాకెట్లు వేశారు.
దేశం మీదకి ఒక్కటన్నా ధ్వంసం నాశనం చేసిందా? దేవుడు కాపాడుతున్నాడు. కారణం ఏంటి? ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఎవరి గురించి అండి? ఇశ్రాయేల్ ప్రజల గురించి. అది వాస్తవం. సో 15, 16, 17 శతాబ్దాలు అయిపోయినాయి. 18వ శతాబ్దం, 19వ శతాబ్దం సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆయా దేశాల్లో ఇశ్రాయేల్ ప్రజలు డెవలప్ అవుతున్నారు, కానీ ఈ వాగ్దానం నెరవేరకున్నట్లానే ఉంది. వాళ్ళ దేశం ఖాళీగా ఉంది. ఎప్పుడు చెదిరిపోయారని చెప్పుకున్నాం మనం? క్రీస్తు శకం 70వ సంవత్సరం. దేవుడు ఏం చేశాడంటే ఆ నేల మొత్తాన్ని బురద నేలగా చేశాడు. కాబట్టి చుట్టూ ఉన్న అరబ్ దేశాలు ఇక్కడ ఏం పంటలు పండవురా బాబు, ఎందుకు అనవసరం అని వదిలేశారు. ఒకవేళ వదలకపోతే ఏమయ్యేది చెప్పండి? దేవుడు ఆ ల్యాండ్ని మొత్తాన్ని ఏం చేశాడండి? బురద నేలగా, పనికిరాని నేలగా చేశారు. కాబట్టి కొద్ది మంది గొర్రెలు మేపుకుంటూ ఉన్నారు. వాళ్ళే పాలస్తీనాలు. ఇప్పుడు ఒక ప్లేస్లో మంది గొర్రెలు మేపుకుంటూ బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు. ల్యాండ్ అంతా ఎలా ఉందండి? ఖాళీగా ఉంది. కరెక్ట్గా ఈ టైంలో ఫ్రెంచ్ దేశానికి, ఇంగ్లాండ్ దేశానికి యుద్ధం జరుగుతుంది. డ్రైఫస్ అనే ఫ్రెంచ్ సైన్యాధ్యక్షుడు ఆ యుద్ధంలో ఓడిపోవటానికి కారణమయ్యాడు అనేది ఒక అపవాదు వేశారు. ఆయన ఒక ఇశ్రాయేలీయుడు. ఎవరండి ఆయన? ఇశ్రాయేలీయుడు. ఏ దేశానికి? ఫ్రెంచ్ దేశానికి. సో ఆ దేశ రాజు అంతా ఏమి నమ్మారంటే మన దేశం యొక్క సమాచారం అంతా శత్రువుకి ఇచ్చాడు, మనం ఓడిపోవటానికి కారణం ఇతడే, కాబట్టి ఇతన్ని దేశ బహిష్కరణ చేయాలి అని ఒక డేట్ డిసైడ్ చేశారు. దేశం అంతటికి పేపర్లో ఆ దినాల్లో 1895 సంవత్సరం జర్నలిస్ట్ అందరిని పిలిచారు. జర్నలిస్టులు అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన్ని ఒక చిన్న బోట్ ఎక్కించారు, షర్టు తీసేశారు. ఫ్రెంచ్ ప్రజలు ఆయన దూషిస్తున్నారు. ఒరే నువ్వు కుక్కవి, నువ్వు విశ్వాస పాత్రుడివి, విశ్వాసానికి అవిశ్వాస పాత్రుడివి, చీపో, ఫ్రాన్స్లో ఉన్న ఇశ్రాయేల్ జాతి అంతా వెళ్ళిపోవాల్సిందే, వాళ్ళు కుక్కలు అని తిడుతుంటే ఆ న్యూస్ రాస్తున్నాడు ఒక ఆయన. ఆయన పేరు థియోడరల్ హెడ్జ్. ఏం పేరు బ్రదర్? హెడ్జ్. ఆయనకు ఒక న్యూస్ పేపర్ ఉంది. ఆయన ఒక యూదుడు. ఆయన చేతులు వణికిని. ఎందుకు? ఎవరిని తిడుతున్నారు బ్రదర్? నా పరిస్థితి కూడా అదే కదా. ఇంటికి వెళ్ళాడు, నిద్రలేని రాత్రులు గడిపాడు, ఒక ఉద్యమం స్టార్ట్ చేశాడు. ఆ ఉద్యమం పేరు సియోను ఉద్యమం. ఏ ఉద్యమం? దాని ఉద్దేశం ఏంటంటే ఎప్పటికైనా ఇశ్రాయేల్ జాతి, ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోవాలి. యూరోప్ ఖండం అంతా తిరిగాడు, గొప్ప గొప్ప పెద్దవాళ్ళని, యూదా నాయకులను, ఇండస్ట్రియలిస్ట్ని కలిశాడు, డబ్బులు పోగు చేశాడు, మీటింగ్స్ పెట్టాడు, ప్రసంగాలు చేశాడు, యువతలో చాలా గొప్ప ఉద్యోగాన్ని తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము డబ్బులు ఇస్తామండి, కానీ ఆడికి ఏమొస్తున్నా రాలేమండి, ఆడ కరెంట్ లేదు, ఏం లేదు, వాటర్ లేదు, మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడికి వచ్చి ఏం చేయాలి? కష్టాలు పడాలా? మా దేశం అంటే మాకు భక్తి ఉంది, కానీ నీకు ఎంత డబ్బులు కావాలో తీసుకెళ్ళి మేము మాత్రం రావు అని ఉన్నారు. 1910వ సంవత్సరం వరకు చాలా పోరాడాడు. ఆయన పేరు థియోడరల్ హెడ్జ్. ఆయన ఫోటో ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో పార్లమెంట్లో ఉంటుంది. ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఆయన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు వీజ్మన్. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఖైమ్ వీజ్మన్. ఈయన రష్యా దేశానికి చెందిన ఇశ్రాయేలీయుడు. చదువు కోసం ఇంగ్లాండ్ వెళ్తాడు. ఈ థియోడరల్ హెడ్జ్ బోధలకు ఆకర్షించబడ్డాడు. ఆయన కెమిస్ట్రీ ప్రొఫెసర్. ఎవరండి ఆయన? కెమిస్ట్రీ ప్రొఫెసర్. మాంచెస్టర్ అనే యూనివర్సిటీలో కెమిస్ట్రీలో పాఠాలు చెప్పే ఒక ప్రొఫెసర్. కరెక్ట్గా 1914 సంవత్సరం ప్రపంచ యుద్ధం వచ్చింది. మన బుక్స్లో చదువుకున్నాం కదా, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్కి జర్మనీకి జరుగుతుంది. ఇంగ్లాండ్ వారు ఆయా దేశాల్లో వారి యొక్క సైన్యం ఉండిపోయింది కాబట్టి వాళ్ళ దగ్గర తక్కువ ఆయుధాలు ఉండే, తక్కువ సైన్యం ఉంది కాబట్టి జర్మనీ గెలిచే పరిస్థితికి వచ్చింది, ఇంగ్లాండ్ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడున్న ఇంగ్లాండ్ సైన్యానికి సైన్యాధ్యక్షుడు విన్స్టన్ చర్చిల్.
ఏం పేరు ఆయన పేరు? విన్స్టన్ చర్చిల్. ఈ చర్చిల్ గారి తాతగారు జేఎన్ డార్పే గారి శిష్యుడు. చిన్నప్పటి నుంచి విన్నాడు. బైబిల్ బాగా తెలుసు చర్చిలకి, సండే స్కూల్లో తెలుసు. ఇజ్రాయెల్ దేశం ఏర్పడిద్ది, ఇజ్రాయెల్ దేవుడి ప్రజలు అనేది బాగిన్నాడు కాబట్టి ఆయనకి ఇజ్రాయెల్ అంటే ఒక రకమైన అభిమానం ఉంది. ఆ చర్చిల్ గారు ఈ ఖైమ్ వీజ్మెన్ దగ్గరికి వెళ్ళి, నాకు ఒక నమ్మకం ఉంది, మీరు ఇజ్రాయేలీలు కదా, నువ్వు కెమిస్ట్రీ లెక్చరర్ కదా, ఆ దినాల్లో ఎసిటోన్ అనే ఒక కెమికల్ తయారు చేసేవాళ్ళు, దాని నుంచి బాంబులు తయారు చేసేవాళ్ళు. ఆ ఎసిటోన్ నిల్వలు తగ్గిపోయినాయి. ఈయన అడుగుతారు, ఒక నెల రోజుల్లో మాకు ఇన్ని టన్నుల ఎసిటోన్ మాకు తయారు చేసి ఇస్తే మేము యుద్ధం గెలుస్తాం, నువ్వు చేయగలవని రిక్వెస్ట్ చేస్తారు. ఎవరినండి? ఆయన పేరు ఏంటారు? ఖైమ్ వీజ్మెన్. కంది గింజల నుంచి తయారు చేస్తారు. సరే, ఆయన అంటాడు, నేను యుద్ధాన్ని గెలిపిస్తా, మీరు నాకేమిస్తారంటాడు. విన్స్టన్ చర్చిల్ గారు ఆయన తీసుకెళ్ళి ఇంగ్లాండ్ రాణి ముందు కూర్చోబెడతాడు. ఆమంటది, నీకు ఎన్ని పౌండ్లు డాలర్లు కావాలి, ఎన్ని పౌండ్లు కావాలి. ఆయన ఒక పేపర్ వేస్తాడు, నాకు ₹1 ఇద్దు, మా దేశం మాకు ఇవ్వండి. మా దేశమే దేశం, ఇజ్రాయెల్ దేశం మా దేశం, మాకు ఇవ్వండి అమ్మా. మేము ఈ ప్రపంచవ్యాప్తంగా నివాసం లేని ప్రజలం, మా నివాసం ఖాళీగా ఉంది. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది, వీఆర్ పీపుల్ వితౌట్ ల్యాండ్, అవర్ ల్యాండ్ ఈజ్ వితౌట్ పీపుల్. మేమేమో ఇల్లు లేక స్థలాలు లేక తిరుగుతున్నాం, మా ఉన్న దేశం ఎలా ఉంది? జనాలు లేకుండా ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి? మా దేశం మాకు ఇప్పించండి. ఓకే, సంతకం చేసేసింది, యుద్ధాన్ని గెలిపించమంది. ఆశ్చర్యంగా మొదటి ప్రపంచ యుద్ధం ఇంగ్లాండ్ గెలిచింది. ఎవరి వలన? ఖైమ్ వీజ్మెన్. ఆయన పేరు మారుమోగిపోయింది. ఇంగ్లాండ్ రాణి ఇచ్చిన మాట ప్రకారం ఇజ్రాయెల్ దేశాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పుడు అది వాళ్ళు టర్కీ వారి స్వాధీనంలో ఉంది. ఎవరు స్వాధీనం అండి? టర్కీ. చాలా ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. దాన్ని స్వాధీనపరచుకోవటం జరిగింది. 1919 సంవత్సరం దాన్ని స్వాధీనం చేసుకుని 1921 ఒక జీవో పాస్ చేశారు. ఏంటి ఆ జీవో అంటే, ఇక నుంచి యూరప్లో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరూ మీ దేశం వెళ్ళిపోవచ్చు, మేము వారికి కాపలా ఉంటాం, భద్రత ఇస్తాం. అక్కడ ఎవరు ఉన్నారని చెప్పుకున్నాం దాకా? టర్కీ వాళ్ళ కింద ఉంది, కొంతమంది పాలస్తీన్ వాళ్ళ కింద ఉంది. సో రక్షణ ఇచ్చారు, క్రమక్రమంగా వెళ్తున్నారు. 1921 నుంచి 1935 వరకు కేవలం 60,000 మంది మాత్రమే వెళ్ళారండి. ఎంతమంది బ్రదర్? 60,000 మంది. చాలా చాలా బాధాకరం. ప్రజలకు ఆశ ఉంది కానీ వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటి? ఆస్తులు వదులుకోవాలి, బిజినెస్లు వదులుకోవాలి, మళ్ళీ కొత్తగా వెళ్ళి ఏం చేయాలండి? మళ్ళీ కొత్తగా జీరో నుంచి రావాలి కదా. కానీ దేవుని ప్రణాళిక నెరవేరాలి. రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది ఇప్పుడు స్నేహితులారా. చూడండి, ప్రపంచ యుద్ధాలు ప్రజలకు నష్టం కలగజేసింది కానీ లేఖనం ఎట్లా నెరవేరుతున్నాయి చూడండి. ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం సేమ్ మళ్ళీ వారికి. ఎవరెవరికి? ఇంగ్లాండ్ వర్సెస్ జర్మనీ. ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు. ఎవరైనా? హిట్లర్. మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు ఓడిపోయాము అంటే, ఒక యూదుడు ఇశ్రాయేలుడు వల్ల ఓడిపోయాము. గెలవాల్సిన యుద్ధం ఓడిపోయాం. ఎవరి వలన? కాబట్టి ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని చంపేయండి. 1939 నుంచి 1945 వరకు 60 లక్షల మందిని చంపేశారు. ఇది కట్టుకథ కాదు స్నేహితులారా, ఇది చరిత్ర. ఎంతమందినండి? 60 లక్షల మంది తీసుకెళ్ళిపోయి ఒక వ్యాన్లో పడేసేవాళ్ళు, వ్యాగన్లో పడేసేవాళ్ళు. 100 మంది పట్టే దాంట్లో 300 మందిని వేసేవాళ్ళు, ఊపిరాడకు చచ్చిపోయేవాళ్ళు. గ్యాస్ ఛాంబర్స్, పెద్ద గోడౌన్స్ ఉంటాయి, అందులో గ్యాస్ వదిలేసేవాళ్ళు, టప్ 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 రాలిపోయేవాళ్ళు. పిస్టల్కి గురై చనిపోయారు. స్త్రీలు అయితే భయంకరంగా చంపేశారు. ఒకసారి చూద్దాం, ద్వితీయోపదేశకాండం
20 అధ్యాయం 65 వచనం. నీకు జనములో నెమ్మది కలగదు, నీ అరికాలకు విశ్రాంతి కలగదు, నీ హృదయ కంపన, నేత్ర క్షీణత, మనోవేదన కలిగిద్ది. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయం కలిగి ఉంటావు. నీవు రేయింబగళ్ళు భయపడతావు. నీ ప్రాణము దక్కున నమ్మకం నీకేమి ఉండదు. నీ హృదయంలో పుట్టు భయము చేతను, నీ కన్ను చూచువాడు చేతను, అయ్యో ఎప్పుడు సాయంకాలం అయింది, అయ్యో ఎప్పుడు ఉదయం అయింది. ఆ చీకటి గొట్లో వేస్తే టైం తెలిసేది కాదంట. ఈ క్రైస్తవుల అనుభవాలు కాదండి బ్రదర్స్. క్రైస్తవులు హింసించి చంపారనుకోండి, సంతోషంగా చనిపోతారు కదా. మనకేం ప్రాణభయం ఉందా? చెప్పండి బ్రదర్స్, మనకు ప్రాణభయం ఉందా? అవసరమైతే ఏమవుతాం ప్రభు గారు అని. వాళ్ళకి మాత్రం ఏంటి? ఇప్పుడు అర్థమవుతుందా? శ్రమలు అనేది ఎవరి కొరకు? ఎంతమంది చంపేశాడండి? 60 లక్షలు. 600 మంది చనిపోతే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందా ఇవ్వలేదా? చెప్పండి, ఇచ్చిందా ఇవ్వలేదా? ఎంతమంది చనిపోతే? మరి 60 లక్షల మంది చనిపోతే దేశం రాకుండా ఎట్టుంటుంది? ఇక ప్రపంచ దేశాలన్నీ, ఐక్యరాజ్య సమితి అన్నీ కలిపి ఆలోచన చేసినాయి, ఐక్యరాజ్య సమితిలో ఓటేయాలి. అమెరికా ప్రభుత్వం ముందుకు వచ్చింది స్నేహితులారా. అమెరికా ప్రెసిడెంట్ పేరు హ్యారీ ట్రూమన్. నోట్ చేసుకోండి ఆయన పేరు. వీళ్ళ తాతగారు జేఎన్ డార్పే గారి తోటి సేవకుడు. డార్పే గారు ఏం చెప్పాడు 100 సంవత్సరాల క్రితం? ఎప్పటికైనా ఏం ఏర్పడిద్ది? లేఖనాల ప్రకారం జరగాల్సిందే అన్నాడు కదా. ఈ హ్యారీ ట్రూమన్ కూడా మంచి విశ్వాసి, సండే స్కూల్లో నేర్చుకున్నాడు. హ్యారీ ట్రూమన్ ఏమన్నాడంటే, ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు, నేను దీన్ని ఎట్లయినా గెలిపించాలి. ఆశ్చర్యకరంగా ఇంగ్లాండ్ వ్యతిరేకంగా ఓటేసింది. ఎవరికి? అమెరికా ఇజ్రాయెల్కి అనుకూలంగా ఓటేసింది. అప్పటి నుంచి ఇంగ్లాండ్ పతనం అయిపోయింది. అప్పటి నుంచి అమెరికా, చెప్పండి, నిన్ను ఆశ్రయించువారు నేను ఆశ్రయిస్తాను. 1948 మే 14 అర్ధరాత్రి తెలంగాణకు ప్రకటన చేసినట్టుగానే చేశారు దీన్ని కూడా. ఐక్యరాజ్య సమితిలో ఫస్ట్ టైం ఏం చేశారండి? ఇక నుంచి ప్రపంచ పటంలో ఏం ఏర్పడిద్ది? ఇజ్రాయెల్ దేశం గుర్తిస్తున్నాము అని అనౌన్స్మెంట్ చేస్తే చుట్టూ ఉన్న అరబ్ దేశాలను వ్యతిరేకించినాయి. మేము ఒప్పుకోం, మేము కాలు పెడితే ఒప్పుకోం. ఆ ప్రకటన అయిపోయిన 8వ రోజుకే యుద్ధానికి వచ్చారు. కొత్తగా ఏర్పడింది కొద్దిమంది. ఈ 8 రోజుల్లో అమెరికా చాలా దేశాలు ఆయుధాలు సమకూర్చున్నాయి. చాలా ఆశ్చర్యం అండి. అసలు ఆ స్టోరీ ఏంటంటేనే చాలా ఆశ్చర్యం కలిగిద్ది. 14 దేశాలు దాడి చేస్తే అప్పుడు ఏర్పడిన దేశం వారిని ఓడించింది. ఇది జరిగిద్దా చరిత్రలో? జరగదు. దానికి ఎవరు సహాయం ఉందండి? దేవుని సహాయం. సో మొత్తానికి దేశం ఏర్పడటం ఇప్పుడు 77 సంవత్సరాలు గడిచింది. చాలా యుద్ధాలు గడిచినాయి. 6 యుద్ధాలు అయిపోయినాయి. ఇప్పుడు ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది. మనకు తెలిసిందే కదా ఎవరి యుద్ధం అది? హమాస్ వర్సెస్ ఇజ్రాయెల్. అయిపోయిందా అది? క్రమక్రమంగా ఏం జరిగిద్దంటే ఇజ్రాయెల్ దేశం ఏకాకి అయిపోతుంది. మిగిలిన దేశాలన్నీ ఒకటైపోతాయి. ఆఖరి యుద్ధం జరగబోతుంది. ఎవరి మీద? ఇశ్రాయేల్ ప్రజలు కూడా విరక్తి కలుగుతుంది. ఇంతకాలం ఏంటి యుద్ధం? వదిలేసేయచ్చు కదా, అయిపోయింది కదా. ఎంతమంది చనిపోతున్నారంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. మీరు చూస్తున్నారు న్యూస్లో, యుద్ధం చివరికి చాలా దేశాల మధ్య చుట్టుకుంటుంది. చాలా జరుగుతున్నాయి. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటి వరకు వారి జ్ఞానం మీద ఆధారపడ్డారు. ఒకరోజు వాళ్ళ జ్ఞానం మొత్తం పోయిద్ది, ఆయుధాలు పోతాయి, దేవుని మీద ఆధారపడే రోజు రాబోతుంది. ఒకరోజు వాళ్ళు ఏమవుతారు తెలుసండి? పశ్చాత్తాపడతారు. ఏమవుతారు బ్రదర్? అప్పుడు దేవుడు వారికి ఏమిస్తాడు? విజయం. అంటే ఒకటి, ఎఫెసీ పత్రికలో సంఘము కొరకు రావాలి, మనం తీసుకెళ్ళి తండ్రి దగ్గర ప్రజెంట్ చేయాలి. అది పరలోకంలో జరిగే విషయం.
రెండవది, భూమి మీద ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యం ఏం కావాలండి? స్థాపించబడాలి. ఈ రెండిట్లో ఏం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలంటే రెండు గొప్ప అధ్యాయాలు చదవాలి. మొట్టమొదటిది యోహాను సువార్త 14వ అధ్యాయం. సో ఇజ్రాయెల్ చరిత్ర మనం రఫ్గా చూసాం. మీకు ఎక్కడన్నా పుస్తకాలు అవైలబుల్గా ఉంటే దేశం ఎట్లా ఏర్పడింది, యుద్ధాలు ఎలా జరిగినాయి, అవి చదవటం చాలా మంచిది స్నేహితులారా. లేఖనాలు ఎంత స్పష్టంగా ఆ జాతి గురించి చెప్తున్నాయో, దేవుడి వాక్యము ఎలా జరుగుతుందో ఎన్ని మన కళ్ళ కట్టినట్టే మనం చూస్తున్నాం. 14వ అధ్యాయం మొదటి నుంచి, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, నేను మరలా వస్తాను, నేను మిమ్మల్ని తీసుకొని పోవుదును. 14వ అధ్యాయం. తర్వాత తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి, మనము కొనిపోబడుదుము, నేను మరలా వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను? తీసుకొని పోదును. మొదటి తెస్సలోనికీయులకు పత్రిక 4వ అధ్యాయంలో కొనిపోబడుదుం. ఈ మాట ఎలా ఉపయోగించబడిందంటే, ఒక ప్రమాదం రాబోతుంది, ప్రమాదం జరగకముందు తీసివేయబడటం. జలప్రళయం ముందు నోవాహు తీసివేయబడ్డాడు కదా. నోవాహు ఓడలోకి వెళ్ళిన తర్వాతే ఏమొచ్చిందండి? జలప్రళయం వచ్చింది. సొదొమ గుమొర్రాలోకి బయటకు వచ్చిన తర్వాతే అగ్నిగంధక కుమరించబడ్డాయి. గొప్ప ప్రమాదం రాబోతుంది, దానికి ముందే తీసుకోబడతాం అనే భావం కలిగింది. దీన్నే ర్యాప్చర్ అన్నారు. అట్లయితే మానవాళి మీద గొప్ప శోధన రాబోతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, అక్కడ కూడా సంఘానికి ఇవ్వబడిన వాగ్దానం, భూలోకమంతటికి రాబో శోధనలో నేను మిమ్మల్ని కాపాడుతాను. ఈ మూడు ఒకటే గ్రీకు పదం. తీసివేయబడతాం, తప్పించబడతాం, కిడ్నాప్ చేయబడటం, స్నాచ్ అవే అంటారు. అంటే దాంట్లో నుంచి ఆ ప్రమాదంలోకి వెళ్లకుండా బయటకు తీసేయటం అనమాట. అందుని బట్టి ఏం చేశారంటే, మానవాళి మీదకి గొప్ప ప్రమాదం రాబోతుంది. అప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం తీసుకున్నారు. 24వ అధ్యాయంలో యేసుప్రభు వారు శిష్యులకు చెప్పాడు కదా. తేడా గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో వారేం అడగలేదు, ఆయనే చెప్పాడు. వారి హృదయంలో ఏముందో ఆఖరి రాత్రి పంచుకున్నాడు, అప్పగించబడిపోయే రాత్రి. 24వ అధ్యాయంలో శిష్యులు అడుగుతున్నారు, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి ప్రభువా చెప్పమని అడుగుతున్నారు. తేడా గమనించాలి. మేడగదిలో చెప్పినప్పుడు యోధా ఇస్కరియోతు వెళ్ళిపోయాడు బయటికి. కంప్లీట్గా విశ్వాసులు 11 మంది ఉన్నారు. ఇప్పుడు ఒలీవ కొండ మీద ఎవరున్నారు చెప్పండి? యోధా ఇస్కరియోతు కూడా వాళ్ళతో ఉన్నాడు. తేడా గమనిస్తున్నారు కదా. 24వ అధ్యాయం మత్తయి సువార్త మీద చూడండి. ఒలీవ కొండ మీదకి వెళ్ళి బాహాటంగా కొండ మీదకి వెళ్ళినప్పుడు శిష్యులతో ఆయన జరగబోయే సంగతులు చెప్పాడు. ఇదేమో మేడగదిలో చివరి రాత్రి ఆయన్ని ప్రేమించే ఆయనతో ఉన్న 11 మందికి చెప్పాడు. ఒక చిన్న డిఫరెన్స్ మనం చూస్తున్నాం. ప్రైవేట్గా చెప్పాడు 11 మందికి, పబ్లిక్గా చెప్పాడు 12 మందికి. ఎక్కడ? ఒలీవ కొండ మీద. యేసుప్రభు వారు ఏ కొండ మీద నుంచి వెళ్ళాడు? ఒలీవ కొండ మీద నుంచి వెళ్ళాడు. క్లియర్, మనకు తెలుసు కదా. మరలా ఏ కొండ మీదకి వస్తాడనుంది? జకర్యా గ్రంథంలో ఉంది. ఒలీవ కొండ మీద నుంచి వెళ్ళాడు, ఒలీవ కొండ మీదకి వస్తానన్నాడు, ఒలీవ కొండ మీద పాదాలు పెడతానని ఉంది, ఒలీవ కొండ మీద ఆయన శిష్యులకు చెప్పాడు. ఇది బహిరంగ రాకడ, పబ్లిక్. చాలామంది ఆ వాక్యాలు చదివి భయపడిపోయి జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, కరువులు, భూకంపాలు ఇవన్నీ జరగాలి, ఈ రాజ్య సువార్త ప్రపంచం అంతా ప్రకటించబడాలి. ఉంది కదా ఆ మాట 24వ అధ్యాయం, ఉందా లేదా బ్రదర్స్? కాబట్టి సువార్త అందరూ ప్రకటించబడినాకే ఎవరు వస్తారు చెప్పండి అని ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. కన్ఫ్యూజ్ పడిపోయారు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ యేసుప్రభు వారు ఒలీవ కొండ మీద కూర్చొని చెప్పిన ఆ 12 మంది అపోస్తలులు ఇశ్రాయేలు జాతికి గుర్తుగా ఉన్నారు. యుగ సమాప్తిలో జరిగేది, ఎండ్ ఆఫ్ డేస్లో జరిగే ఆ గొప్ప చివరి విషయాలు చెప్పాడు. కానీ యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆయన సంఘం పోలికగా ఉన్న వారికి చెప్పాడు. ఎందుకు చెప్పగలమంటే 3 సువార్తలు ఒకే రకంగా ఉంటాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. దాన్ని సినాప్టిక్ అంటారు. అంటే మత్తయిలో చెప్పింది మార్కులో ఉంటుంది, మార్కులో చెప్పింది
లోకాలో ఉంటుంది. కానీ యోహాను సువార్త అలా కాదండి. యోహాను సువార్తలో 95% సపరేట్గా ఉంటుంది. కేవలం 5% మాత్రమే ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మూగిట్లో నుంచి 5% వచ్చింది. 95 ఎక్కడి నుంచి వచ్చింది? యోహాను గారు ప్రత్యేకంగా రాశాడు. కాబట్టి యోహాను సువార్తను మనం ప్రత్యేకంగా చూడాలి. 14, 15, 16 అధ్యాయాల్లో మీకు మామూలుగా శ్రమలు కలుగుతాయి, ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. కానీ మత్తయి సువార్త 7లో చెప్పిన భూకంపాలు, కరువులు, తెగుళ్ళు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, ఈ ప్రస్తావనే లేదు. నేను మరలా వస్తాను. సో 2 మాటలు స్నేహితులారా. ప్రకటన 1:7 దయచేసి చూడండి. ప్రకటన 1:7 ఆయన వచ్చుచున్నాడు. ఓకే, ప్రతి నేత్రము ఆయనను చూచున్నాడు. నెక్స్ట్ ఇందాక మనం చూసాం కదా, మత్తయి సువార్త 16 అధ్యాయం 28. మనుష్య కుమారుడు వచ్చుచున్నాడు. మనుష్య కుమారుడు, నోట్ చేసుకున్నమాట. 24 అధ్యాయం 30 వచ్చును. ఆయన మనుష్య కుమారుని సూచన కనపడును. మనుష్య కుమారుడు వచ్చును, భూమి మీద సకల గోత్రాలు వారు ఏమవుతారు? రొమ్ముకుడు. మనుష్య కుమారుడు వస్తాడు, ఆయన వస్తాడు. కానీ సంఘానికైతే నేను వస్తాను. తేడా గమనించారండి? నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడు. నేను వచ్చే వరకు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను. ప్రకటన 22 అధ్యాయం, నేను త్వరగా నేను వస్తున్నాను అనేదేమో సంఘం కొరకు, మనుష్య కుమారుడు వస్తున్నాడు అనేదేమో ఇశ్రాయేలు కొరకు. ఈ తేడా అర్థమైతే చాలండి, చాలా తేలిక అర్థమైంది. అయ్యా బ్రదర్స్, అర్థమవుతుందండి? నేను వస్తున్నాను ఎవరికి? సంఘం కొరకు. నేను వస్తున్నాను, నేను వెళ్తాను, తండ్రి వద్దకు వెళ్తాను, నేను మరలా వస్తాను, నేను మిమ్మల్ని తీసుకొని పోతాను, నేను వస్తాను. నేను వచ్చే వరకు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నేనంటే ఎవరికండి? చర్చ్. అందుకే ప్రకటన గ్రంథం చివరి పేజీలో నేను వస్తున్నాను. కానీ 1:7 ఏముంది? ఆయన వస్తున్నాడు. ఆయన వస్తున్నాడు అనేది బ్యాడ్ న్యూస్. భూజనులందరూ ఏమవుతారు? రొమ్ము కొట్టుకుంటారు. అట్లయితే 2 రాకడలు కన్ఫామ్, మనకి క్లారిటీగా ఉన్నాయి. మేడగదిలో శిష్యులు చెప్పిందేమో గుడ్ న్యూస్, మీరు దుఃఖపడద్దు, కొంతకాలమే నేను వస్తాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, అక్కడికి తీసుకెళ్తాను. కానీ 24 అధ్యాయం అట్లా కాదు. భూకంపాలు, శ్రమలు, కష్టాలు ఉంటాయి, అయినా ఓర్చుకోండి, నేను రాజ్యాన్ని స్థాపించడానికి వస్తాను. ఈ పెద్ద డిఫరెన్స్ యేసుప్రభు రాకడలో 2 అంశాలు ఉన్నట్టుగా తెలియబడుతున్నాయి. ఒక ఉదాహరణ మనం చూద్దాం. ఆదికాండం 22 అధ్యాయం అందరికి బాగా తెలిసిందే. 22 అధ్యాయంలో అబ్రహాము తన కుమారుడిని బలి చేయడం చూస్తున్నాం. ఒక మాట అంటాడు అబ్రహాం, ఏమంటాడు? మేము మరలా ఎక్కడికి వస్తాం. కానీ 19 వచ్చిన చూడండి ఒకసారి, 22:19. ఎవరు వచ్చారు బ్రదర్? ఎవరు వచ్చారు? మరి ఇస్సాకు సంగతి ఏమైంది? చూడండి ఒకసారి మళ్ళీ. అబ్రహాం వచ్చినట్టుంది, మరి ఇస్సాకు సంగతి ఏంటి? చూసారు ఎప్పుడైనా అది? మేము వస్తామన్నాడు, కానీ పరిశుద్ధాత్ముడు ఇస్సాకు పేరు రాయించాలి. ఎవరి పేరు రాయించాడండి? అంటే ఏమైంది? ఇస్సాకు చనిపోయాడు, మనకు సీన్లో కనపట్టలేదు, వెళ్ళిపోయాడు. 22 వచ్చిన చూడండి, 22 వచ్చిన రెబ్కా. రెబ్కా ఎవరు గుర్తు? ఎవరు గుర్తండి? సంఘానికి గుర్తుగా ఉంది. ఆయన చనిపోయి తిరిగడం ద్వారా ఈ లోకానికి ఏ మునికిలోకి వచ్చింది? సంఘం మునికిలోకి వచ్చింది. 23 అధ్యాయం ఏం జరిగింది? శారా మరణం. 24 అధ్యాయం ఏం జరుగుతుంది? ఇస్సాకు యొక్క వివాహం.
శారా మరణం అంటే ఏంటి? ఎప్పుడైతే సంఘం ఉనికిలోకి వచ్చిందో శారా, అబ్రహాం, ఇస్రాయేల్, యెహోవా భార్య అయిన ఇస్రాయేలు సైలెంట్. సంఘం కార్యక్రమం వచ్చినాక ఇజ్రాయెల్స్ ఏమైంది చెప్పండి? సైలెంట్ అయిపోయింది. వివాహం జరగటానికి ఒక వ్యక్తి ఎన్నుకోబడ్డాడు చేయటానికి. ఎవరైనా? పరిశుద్ధాత్ముడు. ఎలియాజరు ఎవరు గుర్తుగా ఉన్నారండి? పరిశుద్ధాత్ముడు. ఆ ప్రయాణంలో రెబ్కా ఏమైనా కష్టాలు పడిందా? ఇస్సాకును చేరుకోవటానికి ఏమైనా కష్టాలు పడిందా? ఏం కష్టాలు పడితే వాటర్ అయి ఉంటాయి, దాహం అయి ఉంటుంది, ఎక్కడ ఎడదెబ్బ తగిలి ఉంటుంది, అంతేగాని ఏం పడలేదండి, శ్రమలేమీ లేవు. చూద్దాం మరి ఈనాడు మనకుండా శ్రమలు కూడా అలాంటివే. అపోస్తుల కార్యం గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండబోనని అనేక శ్రమలు అనుభవించాలి. ఆ మాట తీసుకున్నారండి. అనేక శ్రమలు అనుభవించాలని చెప్పబడింది కాబట్టి మనం శ్రమల గుండా వెళ్ళాలని తీసుకొచ్చారు అని అర్థమవుతుందా? ఈ పౌలు సమకూర్చి సంఘాన్ని మనం చాలా శ్రమలు పొందాలి అంటాడు. ఇదే తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. ఏథెన్సులో ఒంటిగా ఉండగా మధ్య నుంచి ఈ శ్రమల వలన ఎవడు కదల్చబడకూడదని మేము మీకు చెప్పాం కదా. 4వ వచనం చివరిలో ఉంటుంది, అట్టి శ్రమలు అనుభవించడానికి మనం నియమించబడ్డాము. ఎట్టి శ్రమలు? సువార్త ప్రకటిస్తే కొడతారు, హింసిస్తారు, ఆస్తులు ధ్వంసం చేస్తారు, ఇవే శ్రమలు. అంతేగాని మత్తయి సువార్తలో ప్రభువు చెప్పాడు కదా, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. ఈ శ్రమలు ముగిసిన వెంటనే ఆ శ్రమలు మన కోసం కాదు, ఇవి మన జీవితంలో శ్రమలు అనుభవిస్తున్నాం. ప్రతి విశ్వాసి దేని గుండా వెళ్తున్నాడు బ్రదర్ చెప్పండి? శ్రమల గుండా వెళ్తున్నాడు. సో శ్రమల కాలం మనకు కాదు, మత్తయి సువార్తలో చెప్పిన ఇశ్రాయేలు కొరకు, యోహాను సువార్తలో చెప్పిన సంఘం కొరకు. అయితే ఈ రెండింటి మధ్య ఎంత గ్యాప్ ఉంటుంది, ఇది కూడా మనం చూడాలి. ఈ రెండింటి కొరకు ఎవరి కొరకు ముందు వస్తాడు? ప్రార్థన గ్రంథం ఆఖరి పేజీలో ఏముంది? నేను వస్తాను. నేనంటే ఎవరి కొరకు? సో ఆయన క్యాలెండర్లో, ఆయన రాకడలో ఫస్ట్ అంశం ఎవరి కొరకు అండి? చర్చ్. అది ఎప్పుడైనా జరగవచ్చు, ఎనీ మూమెంట్. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నా అంటే సజీవులమైన మనం అన్నాడు. అంటే ఆయన టైంలో కూడా వచ్చేది. సంఘం ఎత్తబట్టడం కొరకు ఎలాంటి సూచన జరగాల్సిన పని లేదు. ఎనీ మూమెంట్, ఎప్పుడైనా రావచ్చు. దీనికి ఎలాంటి సూచనలు లేవు. అందుకే ఈ 2000 ఇయర్స్గా విశ్వాసులు జీవముతో కూడిన నిరీక్షణ, దాన్ని ఏమన్నారండి? జీవముతో కూడిన లైఫ్, హోప్ ఆఫ్ లైఫ్. అంటే ఇంకా లైవ్లోనే ఉంది, ఎప్పుడో జరిగేది కాదండి. మన జనరేషన్ ఎదురు చూస్తాం, తర్వాత జనరేషన్ చెప్పండి, వాళ్ళు కూడా ఏం చేయాలి? మన తాత ఎదురు చూశారు, వాళ్ళ తాత ఎదురు చూశారు, మన తండ్రులు ఎదురు చూశారు, మనం రేపు మన పిల్లలు. ఏ నిరీక్షణ ఇది? జీవముతో కూడి, అంటే లైవ్ అనమాట. లైవ్లో ఉంటుంది కదా. మరి రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది? ఇప్పుడు మనం దానియేలు యొక్క 70 ప్రవచనాల దగ్గరికి వెళ్ళాలి. 70 వారాల ప్రవచనం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. సో ఎనీ మూమెంట్ ప్రభువు రాబోతున్నాడు. ఆయన రాకడలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి సంఘం కొరకు వస్తాడు, రెండోది ఎవరి కొరకు అండి? ఇశ్రాయేలు కొరకు. ఇశ్రాయేలు బాగుపడాలంటే, శుద్ధి చేయబడాలంటే వారికి ఏది తప్పదు? శ్రమలు కావాల్సిందే. శ్రమలు లేకుండా వాళ్ళు శుద్ధి కాలేరు. ఇప్పుడు బాగానే ఉంది, ఒకరోజు మొత్తం ఆయుధాలు పోతాయి, ఆహారం పోతుంది. ఇప్పుడు ఇస్లాం దేశాలన్నీ ఏం చేస్తున్నాయంటే ఆహారం లేకుండా, వాటర్ లేకుండా మొత్తం ఎక్కడికక్కడ క్లోజ్ చేస్తున్నారు. పోతే పోనీ కొంతమంది చనిపోతున్నారు. ఎప్పుడు దాకా యుద్ధం చేస్తారు చూద్దాం. ఒక్క దేశం చుట్టూ మనం చంపలేమా? ఇంతమంది ఎదురు చూస్తున్నారు. ఒకరోజు వాళ్ళు నిస్సహాయాలు అయిపోయి దేవుని వేరుకునే రోజు వస్తుంది. అది మన జనరేషన్ జరగచ్చా మనకు తెలియదు స్నేహితులారా. కానీ మధ్య గ్యాప్ ఎలా తీసుకున్నారు? మనం ఇప్పుడు దానియేలు ప్రవచనాన్ని మనం తీసుకోవాలి. 9వ అధ్యాయం
చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం స్నేహితులారా. సో పాత నిబంధనలో ఏ ప్రవచన గ్రంథం చదివినా అది ఎవరికి సంబంధించింది? ఇశ్రాయేలుకి. ఒక్కటి కూడా సంఘానికి అన్వయించేది ఒక్కటి కూడా లేదు. యోబేలు గ్రంథం ఉంది ఉదాహరణకి, నా ఆత్మను కుమ్మరిస్తాను అంటాడు. అది కూడా ఎవరికి? వారికే.